సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ బిజీ త్వరలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభిస్తామన్న కేంద్ర మంత్రి. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీ మంత్రి నారా లోకేష్ సౌత్ కొరియాలో బిజీగా గడుపుతున్నారు. మూడవ రోజు వరుసగా పలు స్థలాల అధినేతలతో భేటీ అయ్యారు. ఆటోమోటివ్ మాడ్యూల్స్, కంపోనెంట్స్, ఎలక్ట్రిఫికేషన్ పరికరాల తయారీ సంస్థ హ్యుందాయ్ హెబిస్ డెలిగేట్స్ తో భేటీ అయ్యారు. ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఇవి సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గిరిజన ఇంజనీరింగ్ విభాగంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష సమావేశం నిర్వహించారు. పీఎం జన్మన్ ఆర్టికల్ 275, ఎంఎన్ఆర్జీఎస్ మరియు ఎస్ఏఎస్సీఐ పథకాల కింద మంజూరైన నిధులు, వాటి వ్యయం, పనుల పురోగతిపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఐటీడీఏల వారీగా చేపడుతున్న అభివృద్ధి పనుల్ని సమీక్షిస్తూ నిధుల వినియోగం వేగవంతం చేయాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను వీలైనంత త్వరగా ప్రారంభిస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్ని పరిశీలించిన ఆయన అనుకున్న సమయం కంటే 6 నెలల ముందే ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. దేశంలో ఏ ఎయిర్పోర్ట్ ఇంత త్వరగా పూర్తి కాలేదన్నారు. వీలైతే ఇదే నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ ను ప్రారంభిస్తామన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ పర్యటించారు. కృష్ణానగర్ 141 పోలింగ్ కేంద్రం వద్ద సర్ ప్రక్రియను పరిశీలించారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా సాగుతుందని ఆయన తెలిపారు. 100% ఎన్యుమరేషన్ పత్రాల్ని ఓటర్లకు అందజేయడం జరిగిందని వివేక్ యాదవ్ తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొత్తపేట 9వ వార్డుకు చెందిన వైసీపీ మాజీ కౌన్సిలర్ సుల్తాన్ తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి టీడీపీలో చేరారు. స్థానిక శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం ఘనంగా జరిగింది. విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన హస్తకళల్ని ప్రత్యేకంగా తిలకించారు. ఆ తర్వాత హస్తకళాకారులతో పవన్ కళ్యాణ్ మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హస్తకళలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, కళాకారులకు కూడా ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లా కాచిబుగ్గలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396పై డాక్యుమెంట్ రైటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవోతో పాటు పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డాక్యుమెంట్ రైటర్స్ 2 రోజుల పాటు పెన్ డౌన్ ఆందోళనకు దిగారు. దీంతో కాచిబుగ్గ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు చర్యలు వేగవంతమవుతున్నాయి. దీని నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ చౌదరి, ఎండోమెంట్ సీఓ రామాంజనేయులు పరిశీలించారు. ఇక్కడి రైతులు చాలా కాలంగా మార్కెటింగ్ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకనాలపల్లి గ్రామంలో అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనుల్ని ఆ గ్రామ రైతులు అడ్డుకుంటున్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చొరవతో నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ గ్రామ రైతులు మాత్రం ఆకారపు బ్రిడ్జ్ ప్రజల రాకపోకలకు అంతరాయంగా ఉంటుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి నదికి వరద పోటెత్తింది. ఎగువనున్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరికి వరద భారీగా వస్తోంది. దీంతో పోలవరం స్పిల్వే దగ్గర 26 మీటర్లకు పైగా నీటి ప్రవాహం చేరింది. స్పిల్వేలోని 48 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.